మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఏ పార్టీలకు ఆ పార్టీలు ఆల్రెడీ గ్రౌండ్లకు కూడా వెళ్ళిపోయినాయి. అయితే ప్రభుత్వం ఏర్పడ్డ 2.5 ఏళ్ల తర్వాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఇవి. ఆల్రెడీ మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి కదా. సర్పంచ్ ఎన్నికల ఓటర్లు ఎట్లుంటారంటే వాళ్ళు రూరల్లో, ఇప్పుడు ఊర్లలో ఉండే ఓటర్లు వాళ్ళ తీర్పు ఎట్లా ఉంది అనేది సర్పంచ్ ఎన్నికలలో అయిపోయింది, తెలిసింది మనకి. ఇప్పుడు ఇదేంటంటే అర్బన్ ఏరియాలలో జరుగుతాయి మున్సిపల్ ఎన్నికలు. సో అర్బన్ ఓటర్ల అభిప్రాయం ఎట్లా ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అయిపోయింది కదా అధికారంలోకి వచ్చి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, అధికార పార్టీ పట్ల వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది, ప్రతిపక్ష పార్టీల పట్ల వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది అనేది ఓట్లు వచ్చినప్పుడే, జనాల ఒపీనియన్ ఎట్లా ఉంది అనేది ఓట్ల రూపంలోనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో గ్రౌండ్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇంకా చాలా ఇష్యూస్ని అనలైజ్ చేసేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మేడం మధు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సరిత. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు దిక్కు ప్రచారం చేస్తున్నారు, అంతా నడుస్తుంది గ్రౌండ్లో. ఎట్లా ఉంది పరిస్థితులు గ్రౌండ్లో? ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇంట్రోలో అన్నారు ఏమనంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఒపీనియన్. ఇది ఓటర్స్ ఒపీనియన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక్కొక్క ఎన్నికలు ఒక్కో విధంగా అవుతుంది. సర్పంచ్ ఎన్నికలు తీసుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్థాయి ఎన్నికలు, దాంట్లో కూడా ఊహించని రీతిలో, అనూహ్యమైన రీతిలో, ప్రపంచంలో ఎక్కడ లేని రీతిలో ధనబలం పనిచేసి అందులో కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యతను చాటుకుంది. అధికార పార్టీ 12,000 పైచిలుకు గ్రామ పంచాయతీల్లో 4,000 వరకు బీఆర్ఎస్ చేజిక్కించుకొని 2వ స్థానం, బీజేపీ నామమాత్రంగా చేసి. మున్సిపల్ ఎన్నికల విషయంలో వచ్చే వరకు అక్కడ ధన ప్రభావం, అధికార బలం తక్కువ చేసినా ధన ప్రభావం ఎక్కువ పనిచేసింది. అధికార పార్టీ ఎట్లాగో గెలిచిన వాళ్ళంతా మనోళ్ళే అంటారు కాబట్టి అధికార పార్టీ పై చేయింది. ఇప్పుడు ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చాలా ప్రాంతాలలో కీన్ ఫైట్, టఫ్ ఫైట్ నడుస్తుంది. మూడవ ఆల్టర్నేట్గా, థర్డ్ ఆల్టర్నేట్గా బీజేపీ వచ్చింది. సర్పంచ్ ఎన్నికల్లో కాడెత్తేసింది ఇది బీజేపీ. మొన్నటి వరకు సీరియస్ తీసుకోవాలి ఎలక్షన్స్, ఈ ఎన్నికలు సీరియస్ తీసుకుంటుంది. నితిన్ అబ్బి కావచ్చు, లేదు ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త అధ్యక్షుడు వచ్చిండు, ముఖ్యమంత్రి వస్తుండు దేవేంద్ర ఫడ్నవీస్. ఎక్కడికి మంచిర్యాల ఆల్రెడీ నితిన్ నబీన్ ఒక ఉత్సాహం వచ్చింది. కొన్ని ప్రాంతాల కొన్ని ప్యాకెట్ల మీద వాళ్ళు దృష్టి సారిస్తున్నారు, అన్నిట్లలో కాదు. వాళ్ళకి అంత బలం కూడా లేదు. ఎందుకంటే కార్పొరేషన్లలో పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంఐఎం కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఉనికిని చాటుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు ఫలించవచ్చు ఈ ఎన్నికల్లో. కానీ ఇంతవరకు కొన్ని చోట్ల అభ్యర్థులే పెట్టలేరు. కొత్తగూడెం, రంగారెడ్డి జిల్లాలో కూడా కొంత ఇబ్బంది ఉంది. వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇబ్బంది మొదలైంది వాళ్ళకు. తాండూరులో కూడా కొన్ని చోట్ల అభ్యర్థులు పెట్టలేదు. మరోవైపు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల ఎవరు, అది కృష్ణార్జున్ లాగా మళ్ళీ కేటీఆర్ అండ్ హరీష్ రావు. ఇటు చూస్తే 116 మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న దాంట్లో 1-to-1లో చాలా మున్సిపాలిటీ 30-40% మున్సిపాలిటీల్లో 1-to-1 కీన్ ఫైట్ నడుస్తుంది. బీఆర్ఎస్ నిజంగా ఫోర్స్ ఉపయోగించి ధన ప్రయోగము ఇంకేమన్నా, లేకపోతే వీళ్ళు ఇంకా క్యాంపెయిన్ జోరు సాధించిననుకో 50% స్థానాల్లో కీన్ ఫైట్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ వికారాబాద్ తీసుకుందాం. వికారాబాద్ 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి యునానిమస్ అనుకుందాం. 15వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి యునానిమస్ అయింది. అంటే పోటీ ఎట్లా ఉండొచ్చు, యునానిమస్ అయిండు. కానీ యునానిమస్ అయిన వ్యక్తి గంటల్లోనో రోజులోనో ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు కండవ వేసి, అవును మొన్న జరిగింది కదా, అది వేసినాక ఏమైపోయింది, కాంగ్రెస్ అభ్యర్థి అని ప్రకటించుకుంది. యాక్చువల్గా ఎవరు బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసి నా యునానిమస్గా ఎన్నికైంది, అయిపోయిందా. వెరీ గో టు కొడంగల్ సీఎం సొంత స్థానం. ఇక్కడ 90%, 100% పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు, 90% పోటీ బీఆర్ఎస్. అయితే అక్కడ 3 అభ్యర్థులను తీసుకొని పోవడం, వాళ్ళు లాగడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళను
నామినేషన్ చేయకుండా ప్రయత్నం చేశారు. అధికార పార్టీ తరఫు ఉంటారు కదా, అధికార బలం ఉన్నప్పుడు. అవును, సర్పంచ్ ఎన్నికలలో కూడా అట్లనే కిడ్నాప్లు అవి ఇవి ఇప్పుడు నల్గొండలో అయితే చాలా పెద్ద ఇష్యూ అయింది కదా. వ్యక్తిగతంగా నడిచింది ఎక్కువ. అంటే బీఆర్ఎస్ నుంచి ఇద్దరు నిలబడి ఒకరు గెలిచిన ఆ ఒక్క వ్యక్తి ఏమన్నాడు, వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సపోజ్ పెద్ద షాపులు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అట్లా క్లెయిమ్ చేసుకుంటాం. అక్కడ పార్టీ గుర్తు కాదు అది, ఇక్కడ పార్టీ గుర్తు మీద నడుస్తుంది. ఇక్కడ ఎన్ని మున్సిపాలిటీలు ఎన్ని కార్పొరేషన్లు ఈ ప్రస్తుతం జరుగుతున్న పోటీలో గుర్తు మీద గెలిచినవాడే మనగాడు. ఏ గుర్తు మీద ఎవరు గెలుస్తున్నారు ఫస్ట్ ఆ స్థానాలు తీసుకుంటాం. దెన్ 11న పోలింగ్ అయితే 13న కౌంటింగ్ అయితే ఎవరు నిలిచిరో ఎవరు గెలిచిరో ఆ రోజు తేలిపోతుంది. నిలిచేది ఎప్పుడు తెలుస్తుంది? 16 తారీఖు. 16 తారీఖు వరకు ఎవరు నిలుస్తారు? సపోజ్ నేనే బీఆర్ఎస్ తరఫు నిలబడి గెలిచిన అనుకుందాం, నిలవాలి కదా. అవును, నిలవడానికి అవసరం ఉన్నదా? బల ప్రయోగమా, ప్రలోభమా, ధన ప్రభావమా, అధికార ప్రభావమా? 2, 3, 4 పని చేస్తాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేదు కానీ ఇప్పుడు పార్టీ గుర్తుతో కదా జరిగేది. గుర్తుతో కదా, గుర్తుతో గెలుస్తావు. గెలిచి అవును నిలబడకపోతే యాంటీ డిఫెక్షన్లా వీళ్ళకే వర్తిస్తలేదు, మొత్తం బరి తెగించిన ఎమ్మెల్యేలకు వర్తిస్తలేదు. అవును, అదే అనబోతున్నా నేను. ఇప్పుడు ఎమ్మెల్యేలే పార్టీ మారలేదు అని కోర్టులకు పోయి స్పీకర్ గారు నోటీసులు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల దగ్గర అట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా వేసుకొని ఇంత బరి తెగింపు అయితే ఎక్కడ లేదు. ఈవెన్ పోటీ చేసిన వ్యక్తులు కూడా అనివార్యం, నేను తప్పదు నైతికంగా, భౌతికంగా, రాజకీయంగా ఎట్లా తప్పదు పోటీ అనుకున్న వాళ్ళు కూడా అఫిడవిట్ ఇస్తున్నారు. నేను ఇంకా బీఆర్ఎస్ ఉన్నాను, ఇంకా ఎంతకంటే విచిత్రం ఏముండదు. వీళ్ళకే బుద్ధి, వాళ్ళకేం బుద్ధి ఉంటుంది? వీళ్ళకే నిర్లజ్జగా ఉన్న వాళ్ళు, సిగ్గు లేని వాళ్ళు, వాళ్ళకేం సిగ్గు ఉంటుంది? రేపు ప్రశ్న ఇది కాదు, మున్సిపల్ ఎన్నికలు 30-40% స్థానాలన్నా 50% స్థానాలన్నా బీఆర్ఎస్ వాళ్ళు పోటీ ఇస్తున్నారు. ఎక్కడైనా నెక్ ఉంది. సిపిఎం మధ్యలో ఉంది, బీజేపీ మధ్యలో ఉంది, ఎంఐఎం ఉంది. వీళ్ళ ప్రభావము కొన్ని ప్రాంతాల్లో ఉంది, 2 పార్టీల ప్రభావం అన్ని ప్రాంతాల్లో ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార బలాన్ని ప్రయోగిస్తే దాన్ని ఎట్లా వరకు తట్టుకుంటుంది? బీఆర్ఎస్ ఇతర పార్టీలకు పెద్ద ప్రభావం లేదు. బీజేపీ కార్పొరేషన్ల మీద దృష్టి పెట్టింది, సెలెక్టివ్గా పోతున్నారు వాళ్ళు. సెలెక్టివ్, అది కరెక్ట్ వ్యూహంతోనే పోతున్నారు. సో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో సత్తా చాటుకోవాలన్నా, జెండా ఎగరేయాలన్నా మహబూబ్ నగర్ మీద ఒకటి దృష్టి పెట్టారు. ఈ 4 మంచిర్యాల, ఈ 4 ఏ 2 వచ్చినా వాళ్ళు ఉనికి నిలబెట్టుకుంటే గ్రౌండ్ సిచ్యువేషన్లో అప్పుడే బేరాలు, సారాలు, అధికారం, హైజాకులు, కిడ్నాపులు నడుస్తున్నాయి. జోరు పుంజుకోకపోవచ్చు, రేపు ఎలక్షన్ వచ్చే వరకు ఇంకా పెరగవచ్చు. ఎన్నికల తర్వాత మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. సీఎం అన్నారు 90% సీట్లు మేము గెలుస్తాం, అది జస్ట్ ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ పరిస్థితి అట్లా లేదు. బేరాలు, సారాలు, ఇదంతా మీరు చెప్తుందంతా ప్రతి ఎన్నికలలో ప్రతిసారి ఉండేదే. కానీ వాటితో పాటు 2.5 ఏండ్లు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏండ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కదా ఇవి. ఈ 2.5 ఏండ్ల పాలన ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమన్నా చేస్తారా? ఇవన్నీ కూడా జనాలు బేరీజ్ వేసుకోరంటారా? వేసుకొని ఓట్లు వేసే అవకాశం ఉండదా ఈ ఎన్నికలలో? బేరీజు అంటే ఇక్కడ ఈ స్థానిక ఎన్నికల్లో స్థానబలం పనిచేస్తుంది ఫస్ట్. దానికి అధికార బలం తోడవుతుంది. ధనబలం ఇద్దరు ఎవరైనా ఉపయోగించాల్సింది. ధనబలాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో అది కూడా ప్రభావం ఉంటుంది. స్థానబలం అంటే అది ఎవరైతే అభ్యర్థి నిలబడతాడో ఆయన గుణగణాలు, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాడు. 2 రూపాయలు తక్కువ ఇచ్చినా రేపు వారికి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, వస్తే మనకు సేవ చేస్తాడా? అట్లేం లేదు. ధనమే చూడరు, గుణము చూస్తారు, బలము చూస్తారు, కులము చూస్తారు. కులం 3వ స్థానంలో వస్తుంది, స్థానబలం ముందు స్థానంలో వస్తుంది. స్థానబలం అంటే కొంచెం రఫ్ అయినా, మాస్ అయినా, క్లాస్ అయిన వాళ్ళకి వేయాలని ఏం లేదు, మరీ మంచి గుణ వాళ్ళకి వేయాలని లేదు. అందుబాటులో ఉండేవానికి, కొంచెం టఫ్ ఫైట్ చేసే వాళ్ళకి ఓట్లు దక్కుతాయి. సో ఈ స్థానబలం ఉన్న వాళ్ళని ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే వ్యూహంతో పోతుంది. పెద్దగా పార్టీపరంగా కాదు, స్థానబలం ఉన్న నిలబెడుతున్నారు. స్థానబలం ఉన్న కేటాయించడం, ఈ కేటాయింపుల్లోనే పార్టీలు ఫస్ట్ స్క్రీనింగ్ చేసుకుంటున్నాయి. స్థానిక పరిస్థితులు చాలా ప్రభావం చూపుతున్నాయి. జస్ట్ లైక్ ఇప్పుడు కొడంగల్ అనుకుందాం,
నిజామాబాద్ వచ్చేవారు మళ్ళీ మారిపోతుంది. అక్కడ చాలా టఫ్ ఫైట్ కనబడుతుంది. నిజంగానే బీజేపీ బలంగా కనబడుతున్నది. అది జెండా ఎగిరేస్తుందా? కాంగ్రెస్ సపోజ్ 60 ఉన్నాయి అనుకుందాం, 56, 60 ఉన్నాయి అనుకో. కాంగ్రెస్కి ఒక 20, ఎంఐఎంకి ఒక 15 వచ్చి 35 వచ్చినాయి అనుకో, వీళ్ళు 30 వచ్చినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారు? గతంలో కూడా అదే ఎంఐఎం షేర్ చేసుకుంది. ఇప్పుడు అదే బైన్సా కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వాట్ నెక్స్ట్ మేయర్, డిప్యూటీ మేయర్ అంటే కార్పొరేషన్. సో ఇట్లా రాష్ట్ర అవగాహనలు కొంత పనిచేస్తాయి, పార్టీ బలం కొంత పనిచేస్తుంది, అధికార బలం ఎక్కువ పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారంకి పోతుర్రు. ప్రచారం ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది, కొన్ని దగ్గరలో చేసిరు, ఇంకా చేస్తున్నారు. అంటే గతంలో మీరు చూసినప్పుడు చాలామంది సీఎంలను చూసినారు, చాలా ఏండ్ల నుంచి రాజకీయాలని దగ్గరగా చూస్తున్నారు కదా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక్కటి జరిగితే రోడ్ షోలు చేసుడు, సర్పంచ్ ఎన్నికలలో ప్రచారం, మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం. సీఎం స్థాయి వ్యక్తులు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుందా? గతంలో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా ఎప్పుడన్నా? తక్కువ, ఒక 2 చోట్ల వచ్చినొచ్చు, కానీ చంద్రబాబు లాంటి వాళ్ళు చేసిండొచ్చు ప్రచారం. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు చేస్తారు, దాంట్లో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు చేస్తారు. గతంలో చంద్రబాబు చేసిండు, నాకు తెలిసి వైఎస్ఆర్ కూడా చేసిండు. కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మాత్రం తక్కువ, ఇట్లా ఎవరు చేయలే. ఒకటి ఏంటంటే స్టార్ క్యాంపెయినర్ ఆయనే అయిపోయాడు, పార్టీ నుంచి ఎవరు లేరు. ఇప్పుడు ప్రభావం చూపే వ్యక్తి ఎవరు కావాలా? నేను ఒక్కనే ఉన్నా అనుకుంటున్నాను. ఎవరిని సెకండ్ ఆల్టర్నేట్ నాయకత్వం ఉంటే వాళ్ళకి ఇచ్చిందనుకో, క్రెడిట్ వాళ్ళకు పోతుంది. చిన్నదో పెద్దదో, నా స్థాయికి తగ్గదో నేనే గెలిపించిన అన్నట్టు ఉండాలని సీఎంకి ఉంటుంది. మొత్తం రాష్ట్రం తిరగాలంటే ఎవరికి ఇస్తాడు ఆయన? ఇవ్వడానికి ఆయన ఒప్పుకోడు. స్టార్ క్యాంపెయినర్ నేనే. రేపు ఎట్లాగో తెలుసు, అధికార బలాన్ని ఉపయోగిస్తే చాలామంది ఏమనుకుంటారు, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చినా, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా, చివరకు వచ్చే వరకు కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు వచ్చే వరకు మన అధికార పార్టీ పై చేయి ఉంటుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మనం అన్నా అవునన్నా కాదన్నా, అటువంటిప్పుడు ఆ క్రెడిట్ ఎంత తీసుకోవాలి? ఆ క్రెడిట్ నాకే వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు గతంలో సర్పంచ్ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళు పార్టీ చేసినారు, 80% సీట్లు వాళ్ళు గెలిచారు. అందరూ స్థానబలం స్థానిక ఎన్నికలు అందరూ గెలిచారు. మొన్న ఎంత గెలిచారు? 60-70%. వాళ్ళు 70% క్లెయిమ్ చేసుకుంటారు, 60% అంట. గతంతో పోలిస్తే బీఆర్ఎస్ ప్లస్ కొంత తక్కువనే అధికారంలో ఉన్నప్పుడు గెలిచి. గత ఎన్నికలను చూస్తే 92% గెలిచారు బీఆర్ఎస్. ఇప్పుడు 92% సీట్లు వస్తాయా? ఇట్లా కంపేర్ చేస్తారు. కంపారిజన్ అధికార పార్టీ గెలిచిందని చూడండి. మీరు ఇంకోటి అన్నారు, ఈ నినాదాలు ఈ సీఎంది పని చేస్తుంది అంటే, ఇప్పుడు ఒక అసంతృప్తి ఉంది. ఇది పెన్షన్ల మీద, తర్వాత ఇతర గ్యారెంటీల మీద, ఎంప్లాయ్మెంట్ మీద, తర్వాత రైతు బంధు 4 నారుమలు పడ్డాక నాటేసినాక ఇస్తామంటారు, నాటేయకముందు వేయాలని వీళ్ళు అంటారు. కొంత ప్రభావం ఉంది, దానిది నెగిటివ్ ప్రభావం ఉంది. కానీ స్థాన బలం అనేది ఫస్ట్కులో వస్తుంది కాబట్టి, అధికార బలం దాని మీద పనిచేస్తుంది కాబట్టి, కాంగ్రెస్ ఏదైతే ప్రజలలో మీరు అన్నారు రిఫ్లెక్షన్ ఉంటుందా అని, ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉన్నా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభావం ఉంటుంది. అది ఎంత ఉంటుంది, ఎన్ని సీట్లు గెలుస్తారనేది ఇంపార్టెంట్. గతంలో వాళ్ళు 90% గెలిచారంట, వీళ్ళు 80% గెలుస్తారా, 60% గెలుస్తారా, 50% గెలుస్తారా? బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది, ఎన్ని స్థానాల్లో నిలుస్తుంది అనేది ఇక్కడ ప్రధాన పాత్ర అవుతుంది, ప్రధాన ఫోకస్ పాయింట్ అవుతుంది. ఒక చెప్పుకోదగ్గ స్థాయి, గణనీయమైన స్థాయిలో సీట్లను సాధిస్తాం అనే కాన్ఫిడెన్స్ వీళ్ళకు ఉంది. బీఆర్ఎస్ గ్రౌండ్ సిచ్యువేషన్ చెప్తున్నా, సెకండ్ ఫస్ట్ థర్డ్ అని మనం చెప్పలేము, కానీ ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాం, బీజేపీ ఎంఐఎం వీళ్ళంతా పరిమిత పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఏ సీట్ని గెలుస్తారు, ఏ సీట్ను పొడగొడతారు, ఎవరిని ఓడగొడతారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా స్టార్ క్యాంపెయినర్ దించుదామన్నారు, అది రివర్స్ అవుతుందా, మరి వస్తాడా, ప్రచారం చేస్తాడు అనేది ఒకటి. కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ దాని మీద భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఏం అవసరం పిలిపించేది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కొత్తగూడెంలో రాష్ట్ర అవగాహన ఉన్న కాంగ్రెస్ కానీ, లేకపోతే సిపిఎం కానీ, సిపిఎం కలిసి పోటీ చేస్తున్నారు.
వీళ్ళు ఎక్కడ కూడా అవగాహన ఉందని ఎక్కడ బయటపడతలేరు. ఆంధ్ర పాలిటిక్స్ మళ్ళీ వస్తాయేమో, తెలుగుదేశం పార్టీ అనగానే మళ్ళీ రివర్స్ అవుతారేమో అని తెలుగుదేశం పార్టీకి ఏం చెప్పిండు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగుదేశం కార్యకర్తలంతా కలిసి చంద్రబాబు ఆయన అవమానపరిచిన ఆయనను చిత్తు ఓడించండి ఎన్నికల పిలుపునిచ్చాడు. తర్వాత ఆపేసిండు. ఆయనకి ఏం రిపోర్ట్ పోయిందో రివర్స్ అవుతుంది, బూమరాంగ్ అవుతుందని అనుకోవచ్చు. సేమ్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తే ఆయనకు అభిమానులు ఉన్నారు, ఆ అభిమానం వేరు, పొలిటికల్ వచ్చే వరకు మళ్ళీ వేరే అవుతుంది. బూమరాంగ్ అవుతుందా? పార్టీలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనవి. ఆయన వస్తాడా రాడా ఇప్పటివరకు కన్ఫర్మేషన్ లేదు, తెలుసుకోలేదు మనం సమాచారం. సో ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు రసకందాయంలో ఉంటాయి. బేరం అయితే తప్పదు. ఎంత ఫస్ట్ మనం ఒక క్రైటీరియా తీసుకోవాలి. ఒక 116 మున్సిపాలిటీల్లో ఎన్ని వార్డులు అంటే 2990, 3000 అనుకుందాం, దాదాపు 3000 వార్డులు ఉంటాయి. 3000 వార్డులలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చింది? మళ్ళీ మేయర్ డిప్యూటీ మేయర్ పోదు. మనం పోతే అక్కడ బేరసారాలు పనిచేస్తాయి, అధికార బలం పనిచేస్తాయి. ఫస్ట్ యూ టేక్ క్రైటీరియా, ఏ పార్టీ గుర్తు మీద ఎంతమంది పోటీ చేశారు, ఎంతమంది గెలిచారు. దట్ ఈస్ ఫస్ట్ క్రైటీరియా. అదే బలం పనిచేస్తుంది. తర్వాత ఇక వాళ్ళు నిలిచారు, డిప్యూటీ మేయర్ అన్ని కలగపులగా అయిపోతాయి. ఎంఐఎం ఎంటర్ అవుతారు, బీజేపీ ఎంటర్ అవుతారు, మాకు డిప్యూటీ మేయర్ ఇవ్వండి అంటారు, మేయర్ ఇవ్వరు అంటారు, స్టాండింగ్ కమిటీ ఇవ్వమంటారు. అన్ని బేరాలే. ఒక్క ఎన్నికలలో గెలిచిన వాళ్ళే అభ్యర్థులు గెలుపు. తర్వాత నిలిచిన వారు మనగాలు, ఆ పార్టీ ఏ పార్టీ అపోజిషన్ నిలబడడం. తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్, ఈ పదవులు స్టాండింగ్ కమిటీ అన్ని బేరాల మీద నడిచేది. ఇంకొకటి ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ కొన్ని చోట్ల ఉండే, హైదరాబాద్ మేయర్ కావచ్చు, మేయర్ చైర్పర్సన్, ఇప్పుడు ఏమైంది? తర్వాత కాంగ్రెస్ మార్చింది, కాంగ్రెస్ పద్ధతి మార్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అందరు వార్డు సభ్యులను ఎన్నుక, ఆ తర్వాత చైర్మన్ ఎన్నుకోవాలి. ఈ పద్ధతి ఏంటంటే మరీ కరప్షన్కి దారితీసింది. ఒకసారి డైరెక్ట్ ఎలక్షన్స్ అయితే చైర్మన్ను 5 ఏళ్ళు 3 ఏళ్ల పాటు ఎవరేమన్నా అవిశ్వాసం వచ్చే వరకు. ఇప్పుడు ఏమైంది? బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎక్కువైంది. మేము వస్తాం, మాకేమి ఇస్తాం, మీ చైర్మన్ చేస్తాం, మాకేమి ఇస్తాం. వాడు సభ్యుడిగా గెలవాలి, వాడు అంటే కౌన్సిలర్, కార్పొరేటర్ గెలవాలి, మళ్ళీ చైర్మన్ కోసం బేరం ఆడాలి, మళ్ళీ పార్టీలన్నీ అప్పుడు ఎంటర్ అవుతాయి. పెద్ద ఎత్తున డబ్బులు మూటలు మారుతాయి, పదవులు మారుతాయి. ఆ పదవులలో అంతా గందరగోళం అవుతుంది. ఇప్పుడు దాని క్రైటీరియా తీసుకోలేము మనం, ఎన్ని వచ్చినాయి అని. పార్టీ గుర్తు మీద కాబట్టి వీళ్ళకి కూడా సవాల్, కాంగ్రెస్ పార్టీకి సవాల్. ఎన్ని మున్సిపాలిటీలు చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, మేయర్లు చేజిక్కించుకుందని కాదు, పార్టీ గుర్తు మీద ఎన్ని వార్డులు గెలిచారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వార్డులు ఆర్ డివిజన్స్. దెన్ ఈ బీజేపీ కూడా అదే సవాల్, బీఆర్ఎస్ కూడా అదే సవాల్. అన్నిటికంటే అధికార పార్టీకి పెద్ద సవాల్ బీఆర్ఎస్తో గతంలో కంపేర్ చేసుకుంటారు. పెద్ద సవాల్ దానికి. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందనే ప్రధానం ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ తన గుర్తుల మీద 70%, 80%, 60%, దిస్ ఇస్ ప్రైమ్ క్రైటీరియా. బీఆర్ఎస్ ఎంత నెక్ టు నెక్ ఉంటుంది అనేది బీఆర్ఎస్ చూసుకోవాల్సిన అంశం. బీజేపీ కూడా మేము ఎన్ని స్థానాలు గెలుస్తాం, ఈసారి సీరియస్గా ఉంది. సెంటర్ కూడా ఈ అర్బన్ ఎన్నికల్లో కూడా మీరు సాధించకపోతే ఇంకెందుకు అనేది ఆల్రెడీ మోడీ సీరియస్ ఉన్నారు. అవును, గతంలో ఎంపీలను పిలిచినప్పుడు మీరు ప్రధానమంత్రి సీరియస్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు. అంత సీరియస్నెస్ లేకపోయినా ఉనికినైతే చాటుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.